జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే హనుమంతుడు చెప్పిన ఈ 4 లక్షణాలు ఏమిటి అన్న విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4 లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ కూడా ఓడిపోడు అన్నాడు. ఏమిటి ఆ లక్షణాలు? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఇప్పటికీ కూడా ఉపయోగించేవి ఈ 4. కాగితం మీద రాసుకొని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. మొదటిది ధృతి, ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని కూడా చేయలేం. వెధవ ప్రాణం ఎప్పుడైనా పోయేదిగా, కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని కూడా చేయలేడు. అన్నింటికీ భయపడతాడు, అన్నింటికీ తోడు కావాలి. ఎవరో నలుగురు ఉండాలి. ఎవరుంటారు జీవితాంతం? అందుచేత మనమే ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంతో పని చేయాలి. రెండవది దృష్టి, అంటే ముందు చూపు ఉండాలి. పనిని తలపెట్టాం, ఉద్యోగం, పెళ్ళి సంబంధమే కాదు, ఆస్తులు కొంటున్నావు, ఇంకా షేర్స్లో పెడుతుంటారు చాలామంది. దృష్టి ఉండదండి. ఇది పెరిగింది, పెట్టే, అది తరిగింది, అమ్మే, అంతే. ఇంకా పెరిగినప్పుడల్లా పెట్టేసి తరిగినప్పుడల్లా అమ్మేసే వాళ్ళు ఒక ఏడాది అయ్యాక లెక్క చూసుకోండి, 10-15 లక్షలు గోవిందార్పణ వస్తూ అయిపోతుంటాయి. ఎందుకీ జోజం? అసలు షేర్లు ఎలా పెరుగుతాయో తెలుసా? ఆ కంపెనీకి విపరీతంగా లాభాలు వస్తే మన షేరు పెరుగుతుంది, కానీ మామూలుగా ఎలా పెరుగుతుందండి? వీళ్ళు అమ్మేసరికి అది తరిగిపోతుంది, కొనేసరికి అది పెరిగిపోతుంది. పెంచుతున్నది వీళ్ళే, తగ్గిస్తున్నది కూడా వీళ్ళే. ఇంతకంటే అమాయకత్వం ఉందా? ఇట్లాంటి వాటిలో వ్యాపారం చేయకూడదు, పెట్టుబడులు పెట్టకూడదు. ఒకవేళ పెట్టాలనుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, నెలకింత అని మ్యూచువల్ ఫండ్లోనో షేర్స్లోనో పెడుతూ ఉంటే, నెల ఒకే అమౌంట్ పెడుతూ ఉంటే ఆ డబ్బు ఎక్కడికి పోదమ్మా. వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. మన డబ్బు ఎక్కడికి పోదు. బ్యాంక్ డిపాజిట్ కంటే ఎక్కువే వస్తుంది. చేయొచ్చు, కానీ తెలివిగా చేయాలి. దృష్టి, ముందు చూపు ఉండాలంటారు. అందుకే ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడతాడు, వస్తాడు, అందరూ నా వైపు ఉన్నారు, నా వెంటే ఉన్నారు, నాకు ఓటేసి గెలిపించండి, ఇంకొకరికి వేసిన వేస్టే అంటాడు. ఆయన నమ్మి, ఆయన ఎటువంటి వాడో చూడకుండా ఆయన గెలుస్తాడు కదా, అందరూ కూడా ఆయనకే ఓటు వేసి గెలిపించేస్తారు. ఓటు వేసినప్పుడు మంచి వ్యక్తి ఎవరు? ఇండిపెండెంట్లో చాలామంది మహానుభావులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు పోటీ చేసిన నెగ్గడం లేదు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయని ఆయన మంచివాడు, ఓటు వేయడానికి ఏం నష్టం? ఈ నెగ్గడు కదా. నీ అహంకారం కాకపోతే నువ్వు వేస్తే, ఓటేస్తే నెగ్గాల? అహంకారం. ఈయన మంచివాడు కాబట్టి నేను ఓటేస్తానంటే, ప్రతి ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా మంచి వాళ్ళనే ఓట్లు పడతాయమ్మా, మంచి వాళ్ళకే పడతాయి. అహంకార పరులకు పడవు. మనం అలా చేయం. పార్టీలు, ప్రచారాలు, నాయకులు, ఈ దరిద్రమంతా వచ్చేస్తుంది. దానికి కూడా సుందరకాండలోనే ఉదాహరణ. దృష్టి, అందుకే ముందు చూపు ఉండాలంటారు. మూడవది మతి, తెలివి ఉండాలి. పని చేస్తున్నాము అంటే తెలివిగా ఉండాలి. ఆ తెలివి లేకపోతే ఆ పని నాశనం అయిపోతుంది. లేకపోతే మందకోడి మనుషులం అయిపోతాం. మందకోడితో ఉంటాం, బుద్ధి మందగించిపోతుంది. హనుమ అంతఃపురంలో ఎక్కడో నేను వెతకడం ఎందుకు, ఇక్కడే వెతుకుతాను అని అనుకున్నాడు. తెలివిగా ఆలోచిస్తాడు. సీతాదేవిని మరి ఇక్కడ వెతకకపోతే ఇంకెక్కడ వెతుకుతాను అని అనుకుని అంతఃపురంలోనికి వెళ్ళాడు. రావణాసురుడి పక్కన మండోదరిని చూశాడు. భ్రమలో పడ్డాడు పాపం. వెంటనే పాటలు పాడేశాడు, ఆటలు ఆడేశాడు, తోకను ముద్దు పెట్టుకున్నాడు. సీతాదేవి దొరికింది, సీతాదేవి దొరికిందా అని భ్రమలో పడ్డాడు. మనం కూడా భ్రమలో పడతాం పనులు అవుతూ ఉంటే. ఆంజనేయ స్వామి కూడా భ్రమలో పడ్డాడు. ఇక్కడ పుట్టుకతోనే ఎవరు గొప్పవాళ్ళు కాదండి. గొప్పవాడినని హనుమంతుడు చెప్పలేదు ఎప్పుడూ కూడా, మనమే అంటున్నాము. అందుకే మనం దేవతలకు దూరం అయ్యాము, దెయ్యాలకి దగ్గరయ్యాము. దేవతలు కూడా మనలాంటి వాళ్ళే, పుట్టారు, పెరిగారు, కష్టపడ్డారు, సాధించారు. మనము అంతే. ఈయన అల్లరి చేశాడు, శాపానికి గురయ్యాడు, తరువాత బాగుపడ్డాడు. హనుమ అంతే. ఆ మాత్రం గ్రహించడానికి, హనుమంతుడిని అవమానించడానికి కాదు. ఇక్కడ ఆయన పొరపాటు పడ్డాడు ముందు, తరువాత తెలుసుకున్నాడు. ఏమనుకున్నాడు? సీతమ్మ దొరికింది అని అనుకున్నాడు. అని అలా అనుకున్నాను నా పిచ్చి. కానీ ఈవిడ రావణాసుడు పక్కలో పడుకుంది, సీతాదేవి ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడ వరకు రావడం ఎందుకు? ఖర్చులు దండగా. సీతాదేవి రావణుడి చెయ్యి మీద ఉంటే నేను రావడం ఎందుకు? పని లేక, పైగా వెళ్ళడం ఎందుకు? ఈ వార్త రాముడికి చెప్పి గుండె పగిలేలా చేయడానిక? ఇంకా దేనికి అక్కడికి? సీతాదేవిని ఎప్పుడూ చూడలేదు ఆయన. కానీ
ఎంత నమ్మకం అంటే రాముడు చెప్పిన ప్రకారము ఆలోచిస్తే సీతమ్మ ఇటువంటి పని చెయ్యదు అని నిర్ణయానికి వచ్చాడు. అందువల్ల ఈవిడ సీతమ్మ కాదు, ఇది మతిహి, ఈ విధంగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది. అయ్యే బాబోయ్, వీడి దుంపదేగా ఇంత సౌశీల్యవతి, ఇంత సౌందర్యవతి, నా చేత సీతాదేవేమోనని భ్రమలో పడేసిన ఆవిడ భారీగా ఉండగా మళ్ళీ వీడికి పరస్త్రీ కావలసి వచ్చిందా నాశనం అయిపోవడానికి కాకపోతే అనుకున్నాడు. ఆవిడ చాలా అందమైనది, పైగా ఆవిడ సవాల్ చేసింది రావణుడితో, విద్యలో కానీ, గుణంలో కానీ, శీలంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ సీత నా ముందు ఎలా సరిపోతుందో తీసుకురా చూద్దాం, నీ కర్మగాలి ఆవిడ పాలపడ్డావు అని చెప్పింది. రామాయణంలో ఉందా మాట. అట్లాంటి వ్యక్తిత్వం మండోదరిది, ఏమీ తక్కువ కాదండి సీతాదేవికి. అందుకే అహల్య, సీత, మండోదరి, తార, ద్రౌపది, పంచకన్య స్మరే నిత్యం మహాపాతక నాశనం అన్నారు. మండోదరిని స్మరించుకుంటే పాపాలు పోతాయండి. మండోదరి అంత మహాపతివ్రత కాబట్టి రాక్షసుల్లో కూడా గుణాన్ని బట్టి గౌరవించిన ఏకైక జాతి మన హిందూ జాతి, ఏకైక ధర్మము మన హిందూ ధర్మము. కులాన్ని బట్టి గౌరవించమండి, మనం ఎప్పుడు కూడా గుణాన్ని గౌరవిస్తాము. రాక్షసులందరూ దుర్మార్గులు కాదు. బలిచక్రవర్తి మహా సౌజన్యమూర్తి, ప్రహ్లాదుడు మహాభక్తుడు, ఇదిగో విభీషణుడు ఆయనంత ఉపకారం చేశాడు. మండోదరిని కూడా సీతాదేవితో సమానంగా గౌరవించాం, గుణంలో గొప్ప కాబట్టి. ఆమె గుణాన్ని బట్టే మనం మన హిందూ జాతి స్త్రీలను, పురుషులను గౌరవించింది, కానీ పుట్టుకను బట్టి ఎవరిని గౌరవించలేదు. మనం ఇప్పుడు పుట్టుకను బట్టి ఎవరినైనా అవమానపరుస్తున్నామంటే మనం హిందువులు కాదు అని అర్థము. హిందుత్వము మనకు అర్థం కాదు, హిందువులు అలా చేయరు. ఇది పురాణమే సాక్ష్యం దీనికి. ఇక 4వది దాక్ష్యము, తెలివితో ఆలోచించాలి, సమర్థత ఉండాలి. అంటే అసమర్థుడైన వాడు ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని సాధించలేడు, దేన్ని తలపెట్టినా అది విజయం సాధించలేడు. అందుకే ఆయన ఏం చేశాడు, అశోకవనంలో 4 చెట్లు పడగొట్టాడు, తొడగొట్టాడు, మెడగొట్టాడు, వాళ్ళని పిలిచాడు, సమర్థత ఏమిటో చూపించాడు హనుమ. అంతేకాదు రావణాసురుడు సభలోకి వెళ్ళినప్పుడు నిలబెట్టి మాట్లాడుతుంటే కోతివి నీకు సింహాసనం ఎందుకు అంటాడు రావణుడు. అంటే విభీషణుడు అంటాడప్పుడు దూతగా వచ్చాడయ్యా, దూతని ఆసనం మీద కూర్చోబెట్టడం ధర్మం అన్నాడు. హట్, రాముడు దూతని నేను గౌరవించాలా? నో నెవ్వర్ అన్నాడు. నీ ఆసనం నాకు అక్కర్లేదు అని హనుమ మహావాలగాత్రం అని తోక చుట్టా చుట్టి రావణాసుడి ఆసనం కంటే పైకి లేపి దాని మీద కూర్చున్నాడు. అది హనుమంతుడంటే అది. నువ్విచ్చేదేమిటి బోడి ఆసనం అని ఇంగ్లీష్లో మాట్లాడుంటాడు. టేక్ యువర్ ఓన్ సీట్ అంటాం కదా. ఆయన ఓన్ సీట్ తీసుకున్నాడు అక్కడ. నా సీట్ నేను సంపాదించుకుంటాను, నువ్విచ్చేదేంటయ్యా బోడి అని శుభ్రంగా పైకెక్కి కూర్చున్నాడు హనుమ. ఇది రామాయణంలో ఉన్న విషయమే. ఇటువంటి చమత్కారాలు కూడా వాల్మీకి రాశాడని చాలా ఆనందంగా ఉంది. మతిహి, దృష్టిహి, ధృతిహి, దాక్ష్యము, ఈ 4 లక్షణాలు ఉంటే హనుమంతుడిలా మనము కూడా మంచి విజయాలను సాధిస్తాము. ఆ విధంగా ఉండి ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ.